ఏ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటిగా మీరు విద్యార్థులైన ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్ ని ఫాలో అవ్వండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నైతే భారతదేశ ప్రభుత్వం ఎవరైతే ఏ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక శుభవార్త చెప్పిందనమాట. యువ ఏ ఫర్ ఆల్ అనే ఒక ఉచిత కోర్సు అయితే తీసుకురావడం జరిగిందనమాట. దీనికి ఎవరైనా కూడా ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. ఏ సంబంధించిన బేసిక్స్ అనేవి ఈ కోర్సులో చెప్పడం జరుగుతుంది అనమాట. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియోని ఇవాళ ఈవినింగ్ అయితే మన ఏ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సౌత్ కొరియాలోని ఎల్జీ కంపెనీ వాళ్ళతో అయితే టైప్ అవ్వడం జరిగింది అనమాట. ఎల్జీ ఏ రీసెర్చ్ వాళ్ళతో టైప్ అయ్యి భారతదేశంలో మొట్టమొదటి ఏ యూనివర్సిటీ ప్రాజెక్ట్ అమరావతిలో అయితే తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో దానికోసమే ఎల్జీ అఫీషియల్స్ వాళ్ళతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. రీసెంట్ గా ఏంటంటే విశాఖపట్నంలో జరిగిన ఒక సమ్మిట్ లో అయితే ఈ చర్చ అయితే జరిగినట్టు తెలుస్తుంది. సో త్వరలోనే అమరావతిలో ఏ యూనివర్సిటీ అయితే రాబోతుంది. సో దానికి సంబంధించిన వివిధ రకాల కంపెనీస్ అయితే ప్రజెంట్ చర్చించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఎస్డబ్ల్యూడి అనే ఒక కంపెనీ వాళ్ళు ఏకంగా 1,169 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి రెడీ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. సో రీసెంట్ గా జరిగిన ఒక ఎంఓలో భాగంగా ఎఫ్డబ్ల్యూడిఏ కంపెనీ వాళ్ళు ఏపీ ప్రభుత్వంతో ఒక ఒప్పందం అయితే చేసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ పర్టికులర్ వాల్యూ చూసుకున్నట్లయితే 1,169 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళు డిఫెన్స్ టెక్నాలజీ ఏ వార్ఫేర్ కంపెనీ అనమాట. దీని సుహాస్ తేజస్ కండా గారు అయితే 2022 సంవత్సరాలు అయితే స్థాపించారు. ఈ ఎంఓలో భాగంగా స్టేట్ గవర్నమెంట్ 500 ఎకరాల ల్యాండ్ అనేది కేటాయించబోతుంది అనమాట. ఇది కూడా కన్సెషనల్ ప్రైసింగ్ అయితే ఇవ్వబోతుంది. ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ పాలసీ కింద అయితే ఇది ఈ పర్టికులర్ ల్యాండ్స్ అయితే అలోకేట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కర్ణాటకలో భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ సోర్స్ ఏఐపిసిని అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అనమాట. ఏదైతే ఉందో ముఖ్యంగా అందరికీ చేరుకోవాలనే ఉద్దేశంతో అయితే ఏఐపిసిని అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఏఐ మెషిన్స్ ఏదైతే ఉందో స్కూల్స్, స్టార్టప్స్ మరియు రూరల్ ఇండియాని దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. సో దీని పేరు వచ్చి కేఈఓ అని పేరు పెట్టారు. దీని షార్ట్ ఫామ్ ఏంటంటే నాలెడ్జ్ డ్రివెన్ ఎకనామికల్ ఓపెన్ సోర్స్ అనే ఒక పేరుతో అయితే దీన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఏఐపిసి ఏదైతే ఉందో మొత్తం 4 ట్రిలియన్ కాంపిటీషన్స్ పర్ సెకండ్ ని హ్యాండిల్ చేసే విధంగా ఈ పర్టికులర్ ఏఐపిసిని అయితే డెవలప్ చేశారు. 4G వైఫై, ఎథర్నెట్, USB-A, USB-C పోర్ట్స్ కూడా ఈ పర్టికులర్ కంప్యూటర్లు అయితే ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ లేదా బాక్సింగ్ అనే ఒక క్రీడ ఏదైతే ఉందో ఇందులో స్కోరింగ్ ఏదైతే ఇస్తారో అది ఈ రోజుకి కూడా గ్రే ఏరియాలో ఉంటుందన్నమాట. చాలా మందికి అర్థం కాదు అసలు ఏ పాయింట్స్ మీద ఈ పర్టికులర్ ఫైనల్ పాయింట్స్ అనేది ఇస్తారు అనేది ఒక క్లారిటీ అయితే ఉండదు అనమాట. సో ఈ పర్టికులర్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడం కోసం వరల్డ్ బాక్సింగ్ ఐఓసీస్ ఫుల్ రికగ్నిషన్ పొందేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే ఉపయోగించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. బౌట్స్ ని రివ్యూ చేయడం కోసం అలానే ఫిక్స్ స్కోరింగ్ సిస్టమ్ ని ఏఐతో ఇంటిగ్రేట్ చేయడానికి రెడీగా అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెక్స్ట్ అయితే ఐఐటి ఢిల్లీ వాళ్ళు ERLDC వాళ్ళతో అయితే కొలాబరేట్ అయ్యారు అనమాట. మరి వీళ్ళు కొలాబరేట్ అయ్యింది దేనికోసం అంటే ఏ స్మార్ట్ హోమ్ సిస్టమ్, ఎనర్జీ సిస్టమ్ అయితే డెవలప్ చేయడం కోసం వీళ్ళు కొలాబరేట్ అయినట్టుగా తెలుస్తుంది. సో ముఖ్యంగా మన ఇళ్లలో అయితే ఎనర్జీ మేనేజ్మెంట్ మరింత బెటర్ కన్సంప్షన్ అయ్యే విధంగా, అంటే ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులో పవర్ కన్సంప్షన్ అయ్యే విధంగా ఎఫిషియెంట్ గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అని ఏ టెక్నాలజీని అయితే వీళ్ళు ఇన్నోవేషన్ సిస్టమ్ అయితే తయారు చేసినట్టు తెలుస్తుంది. రియల్ టైమ్ టారిఫ్ ప్లాన్ అయితే ఉంటుంది అనమాట. ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఏదైతే ఉంటాయో సప్లై మరియు డిమాండ్ ఆధారంగా అయితే దీని ప్లాన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ నెక్స్ట్ చూసినట్లయితే గ్రాక్ 4.1 వర్షన్ అయితే ఇప్పుడు అందుబాటులోకి అయితే వచ్చింది అనమాట. సో మీరు గ్రాక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో యాక్సెస్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ప్లే స్టోర్ లో కూడా అయితే అందుబాటులో ఉందన్నమాట. స్కోర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా ఉన్న వర్షన్స్ చూస్తే బెటర్ స్కోర్ అయితే చేసినట్టు తెలుస్తుంది. అలానే ఇది బెటర్ ఇంటెలిజెన్స్ మోడల్ అయితే చెప్తుంది. ఎమోషనల్ ప్రాంప్టింగ్ కానివ్వండి, లేకపోతే క్రియేటివ్ రైటింగ్ పరంగా కానివ్వండి, ఇతర విషయాలు అయితే బెటర్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్తున్నారు. దీని గురించి డెడికేటెడ్ వీడియోని మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ లేదా గూగుల్ కంపెనీ వాళ్ళు జెమినై 3 అయితే ఇప్పుడు మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ప్రెసెంట్ ఉన్న జెమినై మోడల్ ఏదైతే ఉందో దానికన్నా ఇంకో కొంచెం బెటర్ గా అయితే పర్ఫార్మ్ చేస్తామని చెప్తున్నారు. దీన్నే వీళ్ళు మోస్ట్ ఇంటెలిజెంట్ మోడల్ అని కూడా పిలుస్తున్నారు అన్నమాట. సో ముఖ్యంగా మల్టీ స్టెప్ టాస్క్ కోసం అయితే ఈ గూగుల్ జెమినై 3 అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలానే గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కూడా జెమినై 3 అయితే ఇంటిగ్రేట్ చేశారు. ఇక నెక్స్ట్ లేదా మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాంట్రోఫిక్స్ సంస్థల్లో అయితే ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు అన్నమాట. మొత్తం సుమారుగా $30 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఎందుకు వీళ్ళు యాంట్రోఫిక్స్ సంస్థలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వీళ్ళ పెట్టుబడులన్నీ కూడా ఒకటే కంపెనీ లైక్ ఓపెన్ ఏఐలోనే పెట్టాల్సిన అవసరం ఉండకుండా కొన్ని ఆల్టర్నేటివ్ కంపెనీస్ కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఎన్విడియా వాళ్ళేమో $10 బిలియన్, మైక్రోసాఫ్ట్ వాళ్ళేమో $5 బిలియన్ యాంట్రోఫిక్స్ సంస్థలో పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నారు అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వాళ్ళు ఓపెన్ ఏఐ మీద రిలయన్స్ ఏదైతే ఉందో ఆ రిలయన్స్ ని తగ్గించుకునే విధంగా
వీళ్ళ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వెళ్ళేది ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు మొట్టమొదటి ఏ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఇది ఏంటంటే జీసీసీస్ ని ఇన్నోవేషన్ హబ్స్ కింద మార్చడం కోసం ఈ మోడల్ అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు అనమాట. సో నథింగ్ బట్ జీసీసీ ఏంటంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటారు అనమాట. ఇవి ఏదైతే ఉంటాయి స్ట్రాటజిక్ అసెట్స్ కింద, ఇన్నోవేషన్ కింద, అలానే ఎజిలిటీని పెంచుకునే విధంగా, కాంప్రహెన్సివ్ అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా ఏ డ్రివెన్ వరల్డ్ లో ఉపయోగపడే విధంగా అయితే ఈ జీసీసీ మోడల్ ఏ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి అయితే తీసుకొస్తున్నారు అన్నమాట. ఇక నెక్స్ట్ అయితే ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ధార్వాడ్, IIIT ధార్వాడ్ స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది అనమాట. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ COE కింద క్వాంటమ్ AI మరియు కంప్యూటింగ్ విభాగాల్లో అయితే కొత్తగా వీళ్ళు సెంటర్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. సో దీనికోసం గవర్నమెంట్ 18 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే తాజాగా ప్రెస్ రిలీజ్ చేశారన్నమాట EY.com అనే వెబ్సైట్ లో. ఈ రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో కంపెనీస్ రిలేటెడ్ గా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తమ కంపెనీస్ లో ఉపయోగించడం ద్వారా బిజినెస్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి 76% వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకీభవిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తీసుకురావడమే కాదు, దాన్ని ఎంత స్పీడ్గా డిప్లాయ్ చేస్తాం అనే దాని మీద కూడా ఈ బిజినెస్ ఎంత బాగా స్కేల్ అప్ చేయడానికి అనేది లింక్ అయి ఉంటుందని చెప్పి మరికొంతమంది అయితే అభిప్రాయపడ్డారు అనమాట. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆపరేషన్స్, కస్టమ్ సర్వీస్, మార్కెటింగ్ ఇవి మేజర్గా జనరేటివ్ AI యూస్ కేసెస్ పెంచడానికి రాబోయే 12 నెలల్లో ముఖ్యంగా ఇది కీలకంగా మారబోతుంది. అంటే ఈ డిపార్ట్మెంట్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది కీలకంగా మారిపోతుందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే తాజాగా దుబాయ్ ఎయిర్ షో 2025 సంవత్సరం అనేది ఒక కాంపిటీషన్ అయితే జరిగిందనమాట. ఈ పర్టికులర్ కాంపిటీషన్ లో భారతదేశానికి చెందిన IDX స్టార్ట్అప్ వాళ్ళు ఈ పర్టికులర్ కాంపిటీషన్ లో గెలిచినట్టుగా తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫుల్ ఫామ్ చేస్తే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనమాట. వీళ్ళు యాక్సిలరేటింగ్ అటానమస్ రోబోటిక్స్ రెవల్యూషన్ అనే ఒక టైటిల్ అయితే గెలుచుకున్నారు. అంతేకాకుండా $5,000 ప్రైజ్ మనీని కూడా గెలుచుకున్నారన్నమాట. మరి వీళ్ళు గెలుచుకోవడానికి కారణమైన ఆ ప్రాజెక్ట్ ఏంటంటే అటానమస్ సిస్టమ్స్ కాన్సెప్ట్. ఇది కూడా ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ అయితే యాంట్రోఫిక్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో డారియో అమోడి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. ఎవరైతే సిగరెట్లు అమ్మే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అది హానికరమని తెలిసినా కూడా ఎలాగైతే అమ్ముతాయో, అంటే ప్రజల్ని వార్న్ చేయకుండా కొంచెం గ్రే ఏరియాలో ఉంటారు. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు చాలా వరకు ఏ కంపెనీస్ కూడా దానివల్ల చాలా మందికి ఇబ్బందులు జరుగుతాయని తెలిసినా కూడా సైలెంట్ గా ఉంటున్నారు అని చెప్పి ఆయన అభిప్రాయం చెప్తున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో సుమారుగా ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ ని సగానికి సగం తీసేసే అవకాశం ఉంటుంది. ఆఫీస్ రూల్స్ లో అకౌంటెన్సీ, లా మరియు బ్యాంకింగ్ ఇలా డిఫరెంట్ సెక్టర్స్ లో రాబోయే 5 సంవత్సరాలు సగానిపై ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. సో అందుకనే కంపెనీస్ కూడా దీనివల్ల కీడు జరిగే అవకాశం ఉంటుంది అనే ఒక లేబుల్ కూడా ఇవ్వాలి, ఎంతో కొంత నష్టం జరుగుతుంది అనేది వాళ్ళు బహిర్గతంగా మెన్షన్ చేయాలని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా న్యూజిలాండ్ లో ఒక ఆశ్చర్యకర సంఘటన అయితే చోటు చేసుకుందనమాట. ఎవరైతే పుస్తకాలు రాస్తారో పుస్తకాలు రాసిన వాళ్ళకి న్యూజిలాండ్ నుంచి ఒక బహుమతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాగా 2026 ఓక్హామ్ బుక్ అవార్డ్స్ లో మొత్తం న్యూజిలాండ్ డాలర్ ప్రకారంగా $65,000 ఒక 2 పుస్తకాలకి అయితే గెలుచుకున్నట్టు తెలుస్తుంది. ఎలిజబెత్ స్మితర్ ఏంజల్ ట్రైన్, అలానే స్టెఫానీ జాన్సన్ రాసిన ఆబ్లిగేట్ కార్వినియర్ అనే 2 పుస్తకాలకి ప్రైజ్ మనీ వచ్చింది. కాకపోతే తర్వాత ఏం జరిగిందంటే ప్రైజ్ మనీని వెనక్కి తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే వీళ్ళు ఏదైతే పుస్తకాలు ప్రచురించారో దీనికి సంబంధించిన కవర్ పేజీని ఏతో జనరేట్ చేసినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా వచ్చిన రూల్స్ ప్రకారం అయితే కవర్ పేజెస్ ఇలాంటి వాటి మీద వాడకూడదు అని చెప్పి గైడ్ లైన్స్ లో ఉంది కాబట్టి ఆ వచ్చిన ప్రైజ్ మనీని వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు భారతదేశంలోని బెస్ట్ 2025 యాప్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో కూడా యాప్స్ అయితే ఉన్నాయి. సో ఇన్విడియా ఏదైతే ఉందో AI వీడియో జనరేటర్ బెస్ట్ ఫర్ పర్సనల్ గ్రోత్ అనే ఒక అవార్డు అయితే వచ్చింది అనమాట. అలానే హైపర్ లోకల్ రికమెండేషన్స్ లో మూవీస్ ఈవెంట్స్ డిస్ట్రిక్ట్ యాప్ అయితే వచ్చిందనమాట. ఇందులో ఈ డిస్ట్రిక్ట్ యాప్ కూడా AI టెక్నాలజీని అయితే ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్ ప్రకారం చూస్తే గుడ్ నోట్స్ అనే ఒక యాప్ అయితే వచ్చిందనమాట. బెస్ట్ యాప్ ఫర్ లార్జ్ స్క్రీన్స్, అలానే లూమినార్ ఫోటో ఎడిటింగ్ ప్రకారంగా అయితే బెస్ట్ AI సంబంధించిన టూల్ కింద అయితే గూగుల్ కంపెనీలు ప్రకటించారన్నమాట. ఇక నెక్స్ట్ అయితే తాజాగా ఇచ్చిన ఇంకొక రిపోర్ట్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అడాప్షన్ ద్వారా భారతదేశపు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ GCC ప్రకారంగా ఏదైతే ఉన్నాయో 2026 సంవత్సరం నుంచి 2030 సంవత్సరానికి వచ్చేసరికి ఏ టెక్నాలజీ రంగంలో వివిధ రంగాల్లో అప్లికేషన్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే ఏ గవర్నెన్స్ ఆర్కిటెక్చర్స్ కానివ్వండి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, జెన్ AI ప్రాడక్ట్ ఓనర్స్, ఏ పాలసీ అండ్ రిస్క్ స్ట్రాటజిస్ట్, లీగల్ రోల్స్ ఇలా డిఫరెంట్
డొమైన్స్ ఏవైతే ఉన్నాయో వచ్చే సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఈ డొమైన్స్ లో ఏ వాడకం పెరుగుతుంది కాబట్టి కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయని చెప్పి ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం అండి. అలానే ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ 10,000 రూపాయలకి ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.